నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణ భాగంగా మనం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఒకప్పుడు ఎగ్జిస్ట్ అయిన సతివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. 2009లో ఈ నియోజకవర్గం రద్దయింది. 2009 తర్వాత ఇది నెల్లిమల్ల నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. సో అందువల్ల రెండు కలిపే చెప్పుకుందాం. 2009లో ఇది రద్దయిన తర్వాత 2009లో నెల్లిమర్ల ఏర్పడింది. కాబట్టి 2009 వరకు 1978 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికలలో చూస్తే 6 సార్లు పెనుమత్స సాంబశివరాజు గారు ఇక్కడి నుంచి గెలిచారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పెనుమత్స సాంబశివరాజు గారు. అందులో 6 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. మధ్యలో ఒక్కసారి 1994లో పొట్నూరు సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి. తర్వాత ఈ నియోజకవర్గం రద్దయి నెల్లిమర్ల ఏర్పాటైంది. నెల్లిమర్ల ఏర్పాటైన తర్వాత ఇందులో నెల్లిమర్ల, పూసపాటి రేగ, డెంకాడ, భోగాపురం ఈ మండలాలు వచ్చి చేరాయి. అండ్ పోలింగ్ స్టేషన్స్ 248 ఉన్నాయి. ఓటర్స్ 2022 జనవరి 5 నాటికి 2,13,000 మంది ఉంటే అందులో 1,06,000 మేల్ అండ్ ఫిమేల్, కొంచెం అటు ఇటుగా సంఖ్య ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి, తెలుగుదేశం ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి నెల్లిమల్ల నుంచి ఇక్కడ గెలిచాయి. తూర్పు కాపులు గెలిచిన వాళ్ళందరూ తూర్పు కాపులే. మొత్తం ఎమ్మెల్యేలు 3 అంటే గెలిచిన వాళ్ళందరూ కూడా. ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే తూర్పు కాపులు 31.14% ఉన్నారు, యాదవులు 11.61%, తెలగ, బలిజ, కాపు 8.19 ఉన్నారు, మాల 8.11, మత్స్యకారులు 7.93, ఇతర కులాలు కూడా వెరీ మైన్యూట్. ఓవరాల్గా ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గం అధికంగా ఉన్న సతివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని డీలిమిటేషన్ తర్వాత నెల్లిమల్లగా మార్చిన తర్వాత ఇక్కడ గెలిచింది తూర్పు కాపులు. సో చాలా స్ట్రాటజిక్ స్కెచ్ అనమాట కాంగ్రెస్ పార్టీ వేసింది. 2009లో బడ్డుకొండ అప్పలనాయుడు గారు 2009లోను 2019లోను ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు గారు 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. మధ్యలో 2014లో పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఈయన కూడా తూర్పు కాపే. సో ఇది ఒకప్పుడు సతివాడ, ఇప్పుడు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి.